ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇప్పుడు మనం ఎర్రగడ్డలోని మోడల్ రైతు మార్కెట్లో ఉన్నాం. కూరగాయల ధరలు పెరిగినాయని ఇటు ప్రజలు మాకు గిట్టుబాటు ధర రావట్లేదని రైతులు కానీ ఇక్కడ అమ్మేవాళ్ళు కానీ ఆందోళన చేస్తున్నారు. వారి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నది మనం వాళ్ళనే అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. దాదా, ఈ కూరగాయలు మీరే పండిస్తున్నారా? మేమే పండిస్తాం. అంటే మరి దళారుల దగ్గర కొనుగోలు చేస్తారని అంటారు కదా, మీరు అట్లా తెస్తున్నారా? ఇక్కడ గ్రూప్ వాళ్ళు ఉన్నది, ఇక్కడ రైతులతో లేదేదని ఉంటే బోయినపల్లికి వెళ్ళి తెచ్చి అమ్మేటాను కస్టమర్కి, అంతే. దళారి దగ్గర ఏముండదు ఇక్కడికి వెళ్ళి. ఇది ఎందుకంటే ఫేమస్ రైతు బజారు, మోడల్ రైతు బజార్. అంటే ఇప్పుడు ఉన్న మొత్తంలో సిటీ హైదరాబాద్లన్నీ రైతు బజార్లలో పెద్ద రైతు బజార్ ఇదే ఉంటుంది. ఇంకా ఇక్కడ రైతులతో కొన్ని వస్తువులు పండయి, అట్లాంటి వస్తువులు బోయినపల్లి పోయి తీసుకొచ్చి అమ్మితే ఇవన్నీ కిరాయికి ఉంటాయి కాబట్టి దానికి ప్రతి నెల రెంట్ కడతాం. దానికి 5,200 మెయింటెనెన్స్ ఖర్చుకు ఇవ్వడం ఉంటుంది కాబట్టి వేరే వస్తువులు ఇస్తారు. కానీ ఇక్కడ రైతులతో ఉన్నది చేస్తే పార ఓపిస్తారు, మళ్ళీ చెక్ పోస్ట్ పెడతారు. ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా తనిఖీ చేసి దాన్ని అమ్మనియ్యారు. అట్లా ఇప్పుడు మీరు అన్నారు కదా ఇది పెద్ద మార్కెట్ అని చెప్పి, మరి పెద్ద మార్కెట్ అయినప్పటికీ కూడా జనాలు ఎవరు కనబడట్లేదు, రీజన్ ఏంటంటే? జనాలు ఏంటి అంటే నిన్న మొన్న మస్తు ఉన్నారు. ఇది వేసవి ఎండాకాలం కాబట్టి 11 గంటల దాకా ఫుల్, 6 నుంచి 11 గంటల దాకా ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ. మళ్ళీ ఈ తర్వాత వస్తారు, ఎందుకంటే వేడిమి ఎక్కువ ఉన్నది కదా. ఒక కూరగాయలకు వచ్చేటటువంటి వాళ్ళంతా పిల్లలు, ముసలోళ్ళు, ఆడపిల్లలే వస్తారు. అంతా ఇక వేరే వాళ్ళంతా జాబులు చేసుకొని అక్కడక్కడనే ఉంటారు. ఇప్పుడు మీరు వచ్చిన టైంకు లేరనేది కాదు అది. ఎందుకంటే మనకు సపోజ్ అర్థం చేసుకోవాలి, మీరు 2:30 నుంచి 5:30 వరకు సినిమా టాకీస్ ఎట్లుంటుంది పరిస్థితి. అందరు ఖాళీలు పోయినాక ఇల్లు ఎవరు ఉన్నారా అని పోయి చూస్తే ఎట్లుంటుంది, అంతే తేడా ఉంటుంది అన్నమాట. అందరు కొనుగోలు చేసి తీసుకొని పోయినాక మీరు వచ్చారు. ఇప్పుడు ఏది, ఇప్పుడు ఆర్టీవీ అన్నావు అంటే రవి ప్రసాద్ అనేవి కదా ఫుల్ ఫామ్. అట్లా జనాలు బాగుంటారు, కానీ వేసవకాలము ఎండకు వెళ్ళొద్దని రాలేరు. ఉదయం నుంచి 11-12 గంటల దాకా వాళ్ళ ఫుల్ గిరాకుంటుంది. అంటే కొందరు ఏమంటున్నారంటే ఇప్పుడు రేట్లు బాగా ఉండడం వల్లనే ఏంటి కూరగాయలు కొనుక్కోవడానికి ఎవరు రావట్లేదని ఇక్కడ మీ వాళ్ళే అంటున్నారు. అది నిజమే అంటారా? నిజం కాదు అది, మా వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళు కానీ మీ వాళ్ళు కానీ ఎవరు ఎంత ఏమి ప్రయత్నం చేసినా మినిస్టర్ కాడి, ప్రైమ్ మినిస్టర్ కాడికి వెళ్ళి బికార్ దాకా కూడా అన్నము కూరగాయలు లేని ఏది గడవది. అంగా అంటే పాతదైన తోడుకోవచ్చు, కొత్తదైన తోడుకోవచ్చు, కానీ తిండి లేక మాత్రం ఎవరు ఉండరు కదా. కాకపోతే 10 కిలోలు కొనుక్కపోయేది ఒక 2 కిలోలు కొనుక్కుంటారు, 4 కిలోలు కొనుక్కపోయేది ఒక 1/2 కిలో కొనుక్కుంటారు. అంతా తప్ప కూరగాయలు లేని భోజనమే సాగది ఎట్లా అనడం అది సమాజమైనటువంటి ఒక మాట కాదు. అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే రేట్లు ఇప్పుడు మేము కొనుగోలు చేసే వాళ్ళ దగ్గరనేమో మేము ఎక్కువ రేట్ పెట్టి కొంటున్నాం, అమ్మడం మాత్రం మేము తక్కువ రేట్కి అమ్మాల్సి వస్తుంది, అందుకే ప్రజలు రావట్లేదు అని చెప్పి అంటున్నారు. అమ్మటందుకు ఎందుకంటే ఇప్పుడు టమాటా మామూలుగా 10-15 ఉన్నప్పుడు బ్యాగులు నింపుకొని పోతారు లాస్ట్ వాళ్ళు కానీ పిల్లలు కానీ ఇంకా రకరకాల ఉన్నటువంటి వాడు. ఇప్పుడు టమాటా 30 రూపాయలు అయిపోయింది. వాళ్ళు అనుకుంటారుగా 30 రూపాయలకి ఇక మనం వాడికి కారు తీసుకొని పార్కింగ్ పెట్టుకొని 2 కిలోలకి అక్కడ ఎందుకోవాలి. అక్కడ వచ్చేటి రైతు బార్ నుంచి కనీసం ఒక 10 బండ్లు పోతాయి, అక్కడ ఇదే ధర ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ వందడమే అదే రేటుకి అక్కడ టమాటాలు కొనుక్కుంటారు. అట్లా రావడం జరగదు. కానీ ఇట్లా అక్కడ పోతే తక్కువ ఎక్కువ ఉంటుంది తీసుకుంటారు అనేటటువంటి ఒక ప్రసక్తితోటి జరిగేది అది రైతు బార్. అంటే ఇప్పుడు స్ట్రీట్స్ దగ్గర పెట్టే షాప్స్ వల్ల మార్కెట్కి వచ్చే వాళ్ళు రాకుండా పోతున్నారు అనేది నిజమే అంటారా? అంటే గల్లికి అన్ని అంగాళ్ళు అయిపోయినాయి కదా. కరోనా వల్ల జరిగినటువంటి ఒక ప్రభావం ఏమైందంటే ప్రతి మనిషి కూడా కూరగాయలు అమ్మేటటువంటి ఒక అభ్యాసం అయిపోయింది. మా ఓటోళ్ళు వృద్ధులు ఇక్కడ కరోనాప్పుడు రాలేకపోయినాము 2 సంవత్సరాలు. యువకులకంతా పని లేకునేది. పని లేకపోతే వాళ్ళు ఏమనుకున్నారు, మస్తు చదివినారు, డిగ్రీ పిహెచ్డి వీళ్ళంతా చదివిన వాళ్ళు ఏం చేశారు, ఇక ఏం మన బ్రతుకు తెరి ఎట్లుంటుందా అని ఓ మామూలు 4 సైకిల్ మా దొబ్బిడు బండి తీసుకొని దాని మీద ఓ సంచి ఇంత టమాటా లేదో ఉల్లిగడ్డనో ఇన్ని 10 కిలోల మిరపకాయలు పోసుకొని దొబ్బుకుంటా అలవాటు పడిపోయారు. ఇప్పుడు కొద్దిగా మామూలుగా 1/2 కిలో 5 కిలోలు 2 కిలోలు కొనుటోళ్ళు ఇక్కడ వస్తారు. 1/2 కిలో 1/2 కిలో కొనుటోళ్ళకి కార్పింగ్ పెట్టుకొని 2 గంటలు ఇక్కడికి వచ్చేటటువంటి ఒక ప్రసక్తి ఉండదు. కనీసం గిన్నె ఏదో ఇంత కొనుక్కున్నాం 5 రూపాయలు ఎక్కువ పెట్టి అనుకుంటారు. కానీ పెద్ద మొత్తంలో కొనేటోళ్ళంతా ఇక్కడనే వస్తుంది. నువ్వు సరుకొని ఎంక్వైరీ చేస్తే ఎవరి స్టాల్లో కూడా ఒక 4 సంచులు ఇక్కడ స్టాక్ లేదు. ఎందుకులే అంటే వేసవి కాలం కాబట్టి 10 సంవత్సరాలు అమ్మేది 5 సంచులు అమ్ముతాం. 5 పూర్తి అయిపోతే ఏం కాదు, ఒక సంచి పడేసినాం అనుకో మిరపకాయలు 3,000 ఖరాబ్ అయిపోతాయి. ఒక టమాటా బాక్సును నిల్వ పెట్టుకున్నాం అనుకో 800 పోతాయి. ఆ పరిస్థితిలో తక్కువ తెచ్చుకొని తక్కువ అమ్ముకుంటాం మనం. ఎందుకంటే మన బంధువులు 1000 మంది భోజనం వండుకొని 200 మంది మనకు బంధువులు వచ్చారనుకో 800 అది అన్నం అంతా కూడా ఖరాబ్ చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. అట్లా కానీ రైతు వాళ్ళకి రాకడం మాత్రం మీరు ఉదయం చూస్తే ఇక్కడ పార్కింగ్ లోపలికి అడుగుపెట్టినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. దీనికి అలాంటిది లేదు. 23 సంవత్సరాలు అయింది పేరుగాంచినటువంటి ఒక రైతు బజార్ ఉంది. మామూలుగా జరుగుతుంటుంది. ఇప్పుడు నేనే ఉన్నానుకో, సపోజ్ ఇది 50 రూపాయలు ఉన్నాయి, 60 చెప్తా.
ఎందుకు చెప్పినావు తాత అంటే నేను 50 చెప్తే వాళ్ళు 40 అడుగుతారు. సరిగ్గా మళ్ళీ అటు చూస్తారు, చూసి తాత 50 ఉన్నాయంటే సరే ఇస్తా అంట. నేను మొదలు 40 రూపాయలు చెప్పిన అనుకో 30 రూపాయలు అడుగుతారు, లేకపోతే మురిగిపోయినా అనుకుంటారు. అది మామూలే, వాళ్ళు అనడము మేము అనడం. తీసుకుపోకడం మాత్రం గ్యారంటీకి ఎక్కువ తీసుకుపోతారు. ఇంకా 10 రోజులు అయితే ఎక్కువ మొత్తంలో ఇప్పుడు ఎంత సరుకు అమ్ముతున్నామో 100 రూపాయల కిలో మిర్చి అయినా కానీ 70 రూపాయల కిలో టమాటాలు అయినా కొండపోతారు. ఎందుకు కొండపోతారు అంటే స్కూల్లో స్టార్ట్ అవుతాయి, పిల్లలంతా భోజనం ఎక్కడ వేయాలి, పోనీ ఇంత కరోనా అంటే హాస్టల్లో వాళ్ళు పెట్టక ఏమన్నా చేయగలుగుతారా? వాళ్ళకు మామూలు అంటే ఒక వ్యక్తికి ఒక స్టూడెంట్కు నెలకు 8, 9, 10 వేలు దాకా తీసుకుంటారు. వాళ్ళకి ఏం భోజనం పెట్టాలి? అప్పుడు తప్పదా ధర్నా చేస్తారు. అరే నువ్వు 5 రూపాయల కిలో టమాటాలు ఉన్నప్పుడు వండి పెట్టినావు, ఇవాళ 50 రూపాయల కిలో ఉన్నప్పుడు టమాటాలు వండి పెట్టకపోతే హాస్టల్ మీద ధర్నా చేసి పెద్ద మొత్తంలో పేపర్కి ఇచ్చేస్తాం, మినిస్టర్ లెవెల్ దాకా పోతాం. వాడు జనుక్కుంటాడు. 5 రూపాయలు 100 రూపాయలు ఆవరేజ్ చేస్తే 55 పడుతుంది. మిరపకాయలు 20 రూపాయల కిలో తీసుకుపోయి 40 రూపాయల కిలో తీసుకుంటే లాస్ట్ మళ్ళీ మినిమం 2 ఒక తల కలిస్తే 10 రూపాయలు పడుతుంది. వంకాయ ఉంటుంది అప్పుడు మామూలుగా ఎప్పుడు గణపతులు అప్పుడు ఏదన్నా దావతులు ఉన్నప్పుడు 50 రూపాయలు అవుతుంది. ఇలా లైన్ కట్టి వంకాయలు వస్తే 30 రూపాయలు లీటర్ ఉంటుంది. ఇది కూరగాయలు ఎట్లుంటుందంటే వేరే ముడిసరికి అయితే ఎక్కువ మొత్తంలో కష్టపడి పండేసి గోడాంలో పెడితే నిల్వ ఉంటుంది. ఒకటి నిల్వ ఉండేది ఆలుగడ్డనే కూరగాయల, ఒకటి ఉల్లిగడ్డనే ఉంటుంది. ఉల్లిగడ్డతోటి ప్రభుత్వమే పడిపోయింది ఒకసారి, మీకు తెలుసో లేదా కానీ అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఈ మిరపకాయలు, ఈ టమాటాలు, ఇంకా ఇతరతరమైనటువంటి కూరగాయలు నిల్వ పెట్టడానికే ప్యాకేజ్ చేయలేడు వాడు. ఎక్కడ ప్యాకేజ్ చేస్తాడు చెప్పండి? ఎంతగానమంట ప్యాకేజ్ చేస్తాడు. ఎక్కువ కూల అయితే మురిగిపోతాయి, ఎక్కువ ఎండ కొడితే ఖరాబ్ అయిపోతాయి. అట్లాగనే ఇప్పుడు పొలంలో ఉన్నటువంటి ఒక రైతుకు కూడా ఎంత శాయశక్తులు కష్టపడి పంట పండించినా కానీ 80% వచ్చేటటువంటి ఒక పంట 20% వస్తలేదు. ఎందుకు వస్తలేదు అంటే ప్రతి మనిషికి తెలుసు, కానీ అట్లా అడుగుతారు బేకాని. ఇంటికెళ్ళి వెళ్తేనే ఒక గొడుగాన పట్టుకొని వస్తున్నారు, నెత్తి మీద ఒక చెల్లాన పెట్టుకుంటున్నారు, మామూలు సైకిల్ దొక్కటోని కూడా ఇట్లా క్యాప్ ఒకటి పెట్టుకొని వస్తున్నాడు. ఆ వేడిమికి తట్టుకోలేనటువంటి యొక్క శరీరమే ఇంత పెద్దది ఉంటే సూక్ష్మంగా ఉండేటటువంటి ఒక పూత ఎట్లా నిలబడుతుంది సూర్యరశ్మికి? ఎంతోమంది ఒక్కొక్క రోజు మనం అంతా చూసినాము. ఒక వారం కింద అయితే రోజు 10 మంది 8 మంది ఇట్లా రోడ్ల మీద తిరిగిన వృద్ధులు, పిల్లలు, వ్యవసాయదారులు, పని పథకం హారం చేయనికైనా పోయినోళ్ళు, వాళ్ళు మట్టి దోతుంటే గడపర కొడుతుంటే ఆ ఎండకు తాళలేక చనిపోయినటువంటి ఒక వ్యక్తులను చూసినాం. అది మన వల్ల కాదు, అది పృథ్వీ. ఎందుకంటే భగవంతుని యొక్క స్వరూపంతో తయారైంది అది. దాన్ని ఎవడన్నా తీరుస్తారా? ఎండను తక్కువ చేయమని ఎవరైనా ఏ మినిస్టర్ అన్నా, ఏ సైన్స్, ఏ యోగి, ఏ జోగి ఎవరు చేయలేదు. దానికి ఉన్నటువంటి ఒక పవనం, ఉన్నటువంటి కిరణం, దాని పేరు ఏంటంటే భానుడు అంటాం. భానుడు అంటే సంస్కృతంలో సూర్యుడు. సూర్యప్రకాశానికి తట్టుకునేటటువంటిది ఏముండదు. మామూలుగా మీరు ఎండపోతే ఒక 1 గంటకు 2 గంటలకు వస్తే భూతార్థం తీసుకొని వస్తే పత్తి వాడేసి భూతార్థం పెడితే బగ్గుమని మంటమంటుంది. మరి పూత ఎట్లా నిలబడుతుంది? దానికి అర్థం ఏమైనా ఉందా? ఎవరు దాన్ని నిలబెట్టలేరు. అయితే ఏంటంటే నీళ్లు కింద తక్కువ ఉన్నాయి, ఇప్పుడు బోర్లలో నీళ్లు తక్కువ ఉన్నాయి, వేడి మీదికి వెళ్ళి ఎక్కువ ఉన్నది. ఎట్లా తట్టుకుంటుంది ఈ పంట బాగా వచ్చిందనుకో ఆటోమేటిక్గా అదే పడిపోతుంది. మేమే అంటాం దండి పిలిచిస్తారు. మేము 30 చెప్తే 15 రూపాయలు అడుగుతారు. అప్పుడు ఇదంతా వాతావరణము ఎప్పటి నుంచో జరిగేటటువంటి ఒక కాలం. ఇది కాలాన్ని మార్పు చేసేటటువంటి వాడు ఎవడు లేదు ఇది. ఎందుకంటే వానకాలము, చలికాలము, మళ్ళా ఎండాకాలం, 3 కాలాలు ఉంటాయి. ఒక కాలానికి 3 నెలలు 4 నెలలు, ఒక కాలానికి 4 నెలలు, ఒక కాలానికి 3 కలిస్తే 12 అవుతాయి. ఈ 12ట్లో ఈ 2 నెలలు జర ఎక్కువ అధికంగా ఎండ కొడుతుంది. ఎప్పటికే ఇట్లా ఎండ కొడితే బ్రతకలేనటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఈసారి చాలా నేను 74 సంవత్సరాలన 74 సంవత్సరాలలో కూడా ఈసారి కొట్టినటువంటి యొక్క ఎండ ఎక్కడ తట్టుకోలేనటువంటి ఒక పరిస్థితి. స్టాళ్ళలో కూర్చుంటే కూడా దిమ్మ తిరిగి అక్కడ కూర్చున్నాం, అక్కడ కూర్చుంటే 100 నీళ్ళు, ఇక్కడికి వెళ్ళిపోయి ఫ్యాన్ పెట్టుకుంటే 100 నీళ్ళు. ఎందుకంటే ఆ ఉన్నటువంటి ఒక వేడిని తట్టుకోలేనటువంటి దానివల్ల ఉత్పత్తి పడిపోయింది పంటది. టమాటా కానీ, మిర్చి కానీ ఇక్కడ యూపీకి వెళ్ళి వస్తుంది మిర్చి, మన దగ్గర లేనేలేదు. ఇప్పుడు ఆంధ్రలో లేదు, తెలంగాణలో లేదు, కర్నూలు లేదు, ఎక్కడ లేదు. ఇది యూపీకి వెళ్ళి వస్తున్నది. యూపీ, ఉత్తరప్రదేశ్ అంటే ఢిల్లీ ఆవిలికి వెళ్ళి వస్తుంది. అంటే వానికి ఎంత శ్రమ అవుతుంది, ఎంత కష్టం అవుతుంది. అట్లాంటి ఒక పరిస్థితి వచ్చింది. కానీ దళారి వరల కానీ ఇంకా ఏదో మోసం జరుగుతున్నది అనేటటువంటి ఒక మాట లేదు. ప్రతి మానవుడు ఏదైనా ఎంత అవసరమైనా కొంచెం మిరపకాయలు వేసుకుంటేనే రుచి వస్తుంది ఎవరికైనా. అంటే మీరు ఎప్పుడైనా మీ పంటని దళారుల ద్వారా అమ్మిరా, లేకపోతే ప్రతిసారి మీరే అమ్ముతారా? మేము అమ్ముతాం. నాకు పొలం ఉంది, ఆఫీసర్లు కూడా తెలుసు. మా పొలంలోకి వస్తారు, పొలంలో ఉంటుంది. ఒక గ్రూప్ వాళ్ళు ఉన్నాయి. ఆ రైతులతో లేనటువంటి ఒక వస్తువు అమ్ముకోనికైనా అవకాశం ఉంటుంది. కానీ దళాలు కూర్చొని ఆడ అమ్ముకునేటటువంటి ఒక ప్రసక్తి ఉండదు. ఎప్పుడైనా వేసవిలో ఇట్లాగా ఉంటుంది. ఇంకొక నెల దాకా దీని ప్రభావం తగ్గదు. తప్పనిసరిగా రేట్లు ఎక్కువనే ఉంటాయి, గ్యారంటీగా చెప్తున్నా.
నెల గ్యారంటీ ఉంటుంది. జూలై అంటే ఆగస్టు వల్ల తగ్గ సూచన ఉంటుంది, కానీ ఇంకొక నెల దీని మీద తప్పనిసరిగా భారం పడుతుంది. కొంచెం కస్టమర్ కూడా అర్థం చేసుకోవాలి. 10 రూపాయలు ఉన్నప్పుడు తినాలి, 20 రూపాయలు ఉన్నప్పుడు తినాలి. 10 రూపాయలు 20 అవుతుంది, 20 10 అవుతుంది. ఇది కూరగాయలు, ఎక్కువ కూరగాయలు వచ్చినాయి అనుకో డౌన్ అవుతుంది, తక్కువ ఉన్నప్పుడు పిరం అవుతుంది. పిరం చేసిరి, దళారీలు చేసిరి, వాడు మోసం చేసే వీడు ఎవడు మోసం చేయడు. ఎవడు మోసం చేస్తాడు? బస్ ఎక్కేటప్పుడు ఎవడైనా పొనుగొంటాడు మోసం చేయాలి, లేకపోతే ట్రైన్లో పోయేటప్పుడు ఎవడైనా జేబుగా తరిచినోడు మోసం చేయాలి. ఏమైనా రైతుకు మోసం చేయాలని ఉంటుందా? స్వచ్ఛంగా నమ్ముకొని 12-24 గంటలు వాడు కష్టపడి వేసవికి వర్షానికి రకరకాల తట్టుబడి వాడు కష్టం చేసినటువంటి ఒక ఫలితం వానికి అందలేకపోతుంది. ఒకరేళ్ళ పీరమైపోవడానికల్లా పీరమైంది అని ప్రభుత్వం అంతా మొత్తుకుంటుంది. 11 నెలలు వానికి గతి ఏముంటుంది? ఎవడన్నా అడుగుతాడా? ఎవడు అడగడు. కాబట్టి ఇది సమాజమైనటువంటి ఒక మాట కాదు. తప్పనిసరిగా 10 కిలోలు 2 కిలోలు 1 కిలో ఏదన్నా కొండపోయి తినేటటువంటిది తిండి మాత్రం ఇవ్వడం మానలేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నెల రోజులు కస్టమర్ దేవుళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఉంటేనే వాళ్ళు కూడా అది అనుకున్నారు. రైతు జై జవాన్ జై కిసాన్, వాడు ఉంటేనే మేము మనం బాగుపడుతున్నాం. కోట్ల రూపాయలు 10 మిద్దెలు ఉన్నా అన్నం పెట్టే రైతు లేకపోతే వాడు మన్ను తినడు, ఏం తినలేదు, బతకాలి. ఈ శరీరానికి అవయవాలు బాగుండాలంటే పాలకూర, ఆకుకూరలు, ఈ కూరగాయలు అన్ని తింటేనే ఈ శరీరం హాయిగా ఉండి చక్కనైనటువంటి జీవితం గడిచినటువంటి ఈ శరీరం దేవుడిచ్చిన పంట, దేవుడిచ్చిన శరీరానికి ఈ నెలలు కొంచెం ఓపిక తీసుకొని తప్పనిసరిగా మళ్ళీ తక్కువ అవుతుంది. యథార్థంగా ఇప్పుడు కిలో తినేటోళ్ళు అప్పుడు 10 కిలోలు తింటారని ఇంతటితోటి నా ధన్యవాదం. ఉపన్యాసం. మీరు కొనేది ఎంత అంటే ఎట్లా కొంటున్నారు? మనం రైతులం కొనే ముచ్చట కాదు, ఇది కొనేది కాదు. ఇంత మంది సీసకు 3000 4000. ఈ మంది సీస కొంచెం ఒకనాడు కొట్టకపోతే ఉత్తదే పుచ్చి అయితే మా చెత్త పనిలో వేయాలి. అంటే జనాలు ఏమంటున్నారంటే రైతులు రేట్లు ఎక్కువ ఉన్నాయి అందుకే కొనలేకపోతున్నాం అని అంటున్నారు. అది నిజంగానేనా? నిజంగానే బిడ్డ, కొనలేకనే పోతున్నాం. అంటే మీరు రైతు కదా, మరి సడన్గా ఇట్లా రేట్లు పెంచడానికి గల కారణం ఏంటిదో చెప్పగలుగుతారా? ఎట్లా ఏం రేట్లు ఉన్నాయి చెప్పు, నువ్వే చెప్పు. ఏం రేట్లు కలిగి ఉన్నాయి? ఇది అవతల 50 రూపాయలు ఉంది, ఇక్కడ 40-30 రూపాయలు ఉంది. ఇది అవతల 40 రూపాయలు ఉంది, 25 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయి. ఇంకే అంతకంటే అయితే తక్కువ అయితే ఉండదు కదా. అవతల ఎట్లా రేట్లు ఉన్నాయి, ఈడ ఎట్లా రేట్లు ఉన్నాయి. అంటే జనాలు ఏమంటున్నారంటే రేట్లు ఎక్కువ పెట్టారు, రైతుల దగ్గరనేమో కూరగాయలు ఉండట్లేదు, వీళ్ళు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు అని అంటున్నారు. అంటే అది నిజంగానే రేట్లు ఎక్కువ ఉన్నాయా? రేట్లు ఏమి ఎక్కువ? ఇది 45 ఉంది, అది 25, 23 ఇక లెక్క. 25 అన్నా కానీ 25, 23 ఉంది, 22 ఉంది అన్నమాట. జనాలు కూడా అవతల రోడ్డు మీద 50 రూపాయలు 20 రూపాయలు పావైన 80 రూపాయల కిలో కొంటారు. ఈడ కొంటారా? ఇది 30 రూపాయల కిలో వేస్తావమ్మా, 25 రూపాయల కిలో వేస్తావమ్మా అని అనమాట. అమ్మాయి కూరగాయలు మీరు పండిస్తారా లేకపోతే ఎవరి దగ్గర నుంచి అయినా కొనుక్కొని వస్తారా? మా ఇంటియే. సో ధరలు ఎట్లున్నాయి? ధరలు బాగానే ఉన్నాయి, కానీ 2 సంచులు వెళ్ళేది 1 సంచి వెళ్తుంది. అంటే 40 రూపాయలు అమ్ముతున్నాం అనుకో బెండకాయ, వంకాయ 20 రూపాయలు 25 రూపాయలు అమ్ముతున్నాం, అందుకని ఎక్కువ లేదు. అంటే ప్రజలు ఏమంటున్నారంటే రేట్లు బాగా పెంచడం వల్ల మేము కొనుక్కోలేకపోతున్నాం అని అంటున్నారు. అది నిజమేనా? టమాటా ఒక్కటి పెరిగింది కానీ అంతగానం జనాలు వస్తలేరు ఈ టైంలో. ఇప్పుడు బెండకాయ పొద్దు నుంచి 1 సంచికి వరదాకా ఇంకా అమ్మలే చూడు. అట్లా అప్పటోలే వస్తలేరు, పొద్దుగాల జరిచేపు వస్తారు కథ. మీ ఎండకి అసలే లేరు, మందే లేరు, ఎవరు లేరు. అంటే మార్కెట్లలోకి జనాలు రాకపోవడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటారంటే ఇవి ధరలు ఎక్కువనే అని అనుకుంటారు. ధరలు అంటే ఉన్నాయి, అంతగానం ఏం లేవు. ఈ రైతు బాలర్ అయితే లేవు, ఇక బయట తెలియదు, కానీ ఈ రైతు బాలర్ అయితే రేట్ ఎక్కువ అయితే లేవు. అంటే ఇప్పుడు మధ్యలో రైతులకైనా కానీ ఇటు కొనుగోలు చేసే వాళ్ళకైనా కానీ ఇప్పుడు మీకైనా కానీ రేట్లు ఏవైనా కూడా గిట్టుబాటు అవ్వట్లేదు అంటున్నారు. మరి ఈ వీటిలలో వచ్చే ప్రాఫిట్స్ మరి ఎవరికి పోతున్నాయి? ఎవరికి పోదు మేడం. ఇప్పుడు మేము డైరెక్ట్ తెచ్చి అమ్ముకుంటున్నాం, మేము ఇది మాకే వస్తుంది. ఎందుకంటే మేము ఎవరికి మందికి ఏమి వేస్తలేము, మేము తెచ్చుకొని మేమే అమ్ముకుంటున్నాం. ఒకవేళ మీరు ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళు మీరు పండించడానికి పెట్టిన ధరలే వస్తున్నాయా? వేస్తేనేమో తక్కువ రేట్ వస్తుంది, 20 రూపాయలు కాటాడ ఇది మార్కెట్. మేము కూర్చొని అమ్ముకుంటే 40 రూపాయలు వస్తుంది, అందుకే మేము కూర్చొని అమ్ముకుంటాం, ఎవరికి వెయ్యము. అంటే ఇప్పుడు ఒకవేళ వేస్తే మధ్యలో దళారులకే లాభం ఉంటుంది అంటున్నారు. ఇక అందుకే మేమే డైరెక్ట్ తెచ్చుకొని ఈయనే అమ్ముకుంటాం. ఇక రైతు బార్ పడ్డప్పటి నుంచి ఈయనే అమ్ముతున్నాం, మేమే అమ్ముకుంటాం. ఇక తెచ్చుకొని పొలంలోకి తెచ్చుకొని అమ్ముకుంటాం. ఇప్పుడు ఎందుకంటే మేడము ఇది ఈ ఎండాకాలంలో ఈ టైంలో ఈ కూరగాయలు నీళ్ళు కానీ ఎవి కానీ మోటార్లు కానీ ఎండలకు కాలిపోతాయి, బాగా నీళ్ళు పోయాయి. ఈ టైంలో ఇంకా 2 నెలల దాకా 2 నెలలు 3 నెలల దాకా కూరగాయలు ఇంతే ఉంటాయి, మధ్యమే ఉంటాయి కూరగాయలు. వర్షాలు పడేదాకా ఇంతే ఉంటాయి. ఇక బాగా వెళ్ళయి కూడా కూరగాయలు వెళ్ళయి అంతే ఉంటుంది. ఇది కామన్ ఈ టైంలో ఈ రోని ముంగట ఈ మిరుగము అయిపోయేదాకా ఇంతే ఉంటుంది. ఇక రేట్ ఎక్కువనే ఉంటుంది. సో మీరు ఏంటి కూరగాయలు ఇంట్లోకి తీసుకెళ్తున్నారా లేదా ఏదైనా బిజినెస్?
షాప్కి బిజినెస్. సో రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు చాలా ఘోరంగా ఉన్నాయి. అదే చెప్పండి, ఈ 20 డేస్లోనే మరి బాగా పెరిగినాయి. ఎందుకో అర్థం కావట్లేదు. అవి రావట్లేదో మరి ఎక్కడి నుంచో మనకి ఇక్కడ అవ్వట్లేదు. సమ్మర్ కదా, మేబీ క్రాప్స్ రాకున్నాలా, బట్ బయట నుంచే వస్తున్నాయి అని చెప్పారు. కానీ టమాటా, ఎస్పెషల్లీ టమాటా, ఆనియన్స్ ఇవి రెగ్యులర్గా మనం వాడేవి. బట్ వీటి రేట్లు డబల్ అయిపోయినాయి. 100కి 5 కిలోలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 100కి 2 కిలోలు వస్తున్నాయి. ఆనియన్స్ 30 రూపాయలు, టమాటాలు 40 రూపాయలు. దీనికి మనం ఏం చేస్తాంలే, కానీ కాకపోతే ఇబ్బంది అవుతుంది బాగా. అంటే ఇప్పుడు ఈ రేట్లు పెరగడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? ఏమి ఉన్నది, మేబీ క్రాప్ వచ్చే టైం కాకపోవచ్చు ఇప్పుడు, ఇది కావచ్చు. బట్ కాకపోతే ఇంపోర్ట్ చేసి అయినా వేరే స్టేట్ నుంచి అయినా ఏదో చేసి చేయాలి. కానీ ఈ ఎండాకాలం కూరగాయలు అసలు బాగా అన్నీ పెరిగినాయి. నేను చూశాను కదా, బీరకాయ కిలో 90 రూపాయలు అంట. బీరకాయ 2 బీరకాయలు వస్తాయి. మా స్టాఫ్కి బీరకాయలు అని తీసుకుందా అంటుంటే వాడు 90 రూపాయలు అంట బీరకాయ. చాలా అన్నిటి రేట్లు పెరిగినాయి. బట్ దీనికి అంటే దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ అని, టీఆర్ఎస్ అని వాళ్ళకేం ఆపాదించలేము దీన్ని. బట్ కాబట్టి ఇట్లా మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇక జాబులు పోయి ఏదైనా ఫుడ్ సెక్షన్ ఏదో హోటల్ పెట్టినాం రీసెంట్గా. మరి మేము పెట్టిన కాంచి పెరుగుతాయి. అంతకుముందు బాగానే ఉండే. టమాటా ఎట్లుండే 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఉండే, 40 రూపాయలు అనేసి అన్నీ పెరిగినాయి. కొంచెం ఇబ్బంది ఉంది. మీ వల్ల అయితే ఏదన్నా దీన్ని న్యూస్ హైలైట్ చేయండి. మరి ఇంకేమన్నా దీనికి సొల్యూషన్ అని దొరికిద్ది అంటే. మెయిన్ అక్కడ రైతులు లేదు కదా, క్రాప్ లేవు తెలంగాణలో అసలు లేదు ఇప్పుడు. అంటే రైతులకి కూడా గిట్టుబాటు ధరలు లేవు అని అంటున్నారు. మరి ఇన్ని ధరలు ఎందుకు పెంచుతున్నారు? గిట్టుబాటు ధరలు లేకనే వాళ్ళు వేయట్లేదు. ఈవెన్ వేసినా కూడా ఈ వర్షాలు లేవు. ఈ మధ్య కరెంటు కూడా సరిగా ఉండట్లేదు అంట. మేబీ అందువల్ల సరిగా ఈ ఎండాకాలం వాటర్ కాబట్టి వాళ్ళ పంటలు వేయకపోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఏదైతుంది, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే. సో చూసుకున్నాం కదా, ఇటు రైతులైనా కానీ, ఇటు కూరగాయలు అమ్మే వాళ్ళైనా కానీ, కొనుగోలు చేసే వాళ్ళైనా కూడా చెప్పేది ఏంటిదంటే, ఈ ఎండాకాలం కాబట్టి ఈ 2 నెలలు మాత్రం ఇలానే రేట్లు ఎక్కువ ఉంటాయి. కస్టమర్లు కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇటు అమ్మే వాళ్ళు చెప్తున్నారు. ఇటు కొనుగోలు చేసే వాళ్ళు అంటున్నారు కదా, కొంచెం రేట్లు తగ్గిస్తే మేము కూడా కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే నిత్యావసర వస్తువులు కాబట్టి అది లేకపోతే మనకి రోజు గడవదు అనేది ఒక ఆస్పెక్ట్ ఉంది. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. కెమెరామెన్ రామ్తో శ్రావణి, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.